నలుగురు వెళ్ళే దారిలో మనం కూడా వెళ్తే ప్రత్యేకత ఏముంటుంది? నలుగురికి భిన్నమైన దారిలో వెళ్ళి విజయం సాధిస్తేనే మన గురించి అందరూ చెప్పుకుంటారు. ఆ భిన్నమైన దారి ఏమిటనేది మనం నందమూరి బాలకృష్ణ గారికి తెలుసుకోవచ్చు. ఆయన కెరీర్‌ని చూసి గమనించవచ్చు. 50+, 60+ దాటిన హీరోలందరూ సక్సెస్‌ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పటికే 100కు పైగా సినిమాలు చేసి ఉంటారు కాబట్టి, కొత్తగా ఏం చేయాలి? కొత్తగా ఏం చేస్తే ప్రేక్షకులు ముఖ్యంగా కొత్త జనరేషన్ తనను ఆరాధిస్తారు, స్క్రీన్‌పై చూస్తారు అనే సందిగ్ధత చాలామంది హీరోల్లో నెలకొని ఉంది. ఎందుకంటే కుర్ర హీరోల పోటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని తట్టుకొని తన స్టార్‌డమ్ కాపాడుకోవాలంటే వైవిధ్యం ఉన్న పాత్రలను ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఆలోచన ఎంతమంది హీరోలకు కలిగిందో చెప్పలేం కానీ, వయసు పెరిగినా కూడా ఇంకా యంగ్ క్యారెక్టర్ చేయాలన్న తపనతో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటే, వాళ్ళు సక్సెస్ కోసం చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, నందమూరి బాలకృష్ణ మాత్రం చాలా ముందుగానే సరైన నిర్ణయం తీసుకున్నారు. తన వయస్సుకు తగిన పాత్రలు, ఒక వైవిధ్యమైన క్యారెక్టర్‌ని ఎంపిక చేసుకొని, తనకు బలమైన పట్టున్న సంభాషణలు పలకడం, అలాగే యాక్షన్ పార్ట్ ఈ రెండింటిని బేస్ చేసుకొని ముందుకు వెళ్తే సక్సెస్ సాధించవచ్చన్న నమ్మకం ఆయనలో కలిగింది. అలాగే నవతరం దర్శకులతో చేయడం వల్ల తనను కెరీర్ ప్రారంభం నుంచి చూసిన అంటే కొత్త తరం దర్శకులు స్క్రీన్‌పై తనను అనేక మార్లు అనేక చిత్రాల్లో చూపించారు కాబట్టి వాటికి భిన్నంగా తనను ప్రెజెంట్ చేస్తారన్న ఆలోచన నందమూరి బాలకృష్ణలో స్పష్టంగా ఉంది. అందుకే ఆయన ఇతరుల గురించి ఆలోచించకుండా, ఇతరుల మార్గంలో వెళ్ళకుండా తనదైన రూట్ ఏర్పరచుకున్నారు. ఆ రూట్ ఏర్పరచుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు వరుస విజయాలు సాధిస్తున్నారు. సింహం నుంచి మొదలైన ఆయన విజయ పరంపర లెజెండ్‌తోని, అఖండతోని, భగవంత్ కేసరితోని కొనసాగుతూనే ఉంది. తాజాగా ఠాకూర్ మహారాజుగా ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో వచ్చారు. ఇందులో కూడా తనకు ఏదైతే పట్టుందో, తనకు ఏదైనా తన నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఏదైతే ఆశిస్తారో అలాంటి పార్ట్‌నే ఆయన ఎంపిక చేసుకున్నారు. ఒక యాక్షన్ బాలకృష్ణ వయస్సు ఏమిటి? ఆయన చేస్తున్న యాక్షన్ ఏమిటి? అంటే ఆశ్చర్యం కలుగుతుంది. బాలకృష్ణను చూడటానికి అంటే ఆయన బాడీ లాంగ్వేజ్‌ని కూడా జనం ఇష్టపడతారు. సంభాషణలు పలకడంలో అంటే ఎక్స్‌ప్రెషన్స్ కంటే ప్రధానంగా ఆయన నోటి నుంచి వచ్చే సంభాషణలు అభిమానుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. దానికి ఎక్స్‌ప్రెషన్స్ తోడై కొంత మూవ్‌మెంట్ తీసుకొని ఈ 'డాకు' సినిమాలో ఆయన డైలాగులు పలకడం కూడా అభిమానులను కట్టిపడేస్తుంది. ఇక యాక్షన్ పార్ట్‌కు తిరిగే లేదు. బాలకృష్ణ అంటే ఎలా ఉంటుంది? ఈ కుర్ర హీరోలు ఎగిరెగిరి కొట్టే ఫైట్స్‌ను ఆయన సులువుగా చేసేసారు. ప్రత్యర్థులను ముట్టడి చేశారు, ఆట పట్టించారు. ఇవన్నీ కూడా అభిమానులను కట్టిపడేసింది. బాలకృష్ణ మిగతా సినిమాలు అంటే మిగతా హీరోల సినిమాలు లేదా మిగతా సినిమాలను స్క్రీన్ మీద లేదా పోస్టర్ మీద కనిపించే అందరి కోసం చూస్తారు. బాలకృష్ణ సినిమాలు మాత్రం కేవలం బాలకృష్ణ కోసమే చూస్తారనేది మరోసారి స్పష్టమైంది. సంక్రాంతి బరిలో దిగిన ఈ డాకు సులువుగా విజయం సాధించాడు. ఒక కొత్త కలెక్షన్స్ రికార్డు నెలకొల్పే దిశగా ఈ సినిమా ఉండబోతుందని తొలి రోజు తొలి ఆటకు వచ్చిన టాకు స్పష్టం చేస్తుంది. ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా మెప్పించగలగడం బాలకృష్ణకు మరోసారి తెలియదు. భగవంత్ కేసరితో ఎలాగైతే తన క్యారెక్టర్ చేసి మెప్పించాడో ఈసారి డాకు మహారాజుగా కూడా అదే విధంగా మెప్పించాడు. డైరెక్టర్లు బాబీ బాలకృష్ణను తెర మీద చూపించే ముందు ఆయన ఎంతో కసరత్తు చేసినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గతంలో చేసిన క్యారెక్టర్లు, వాటికి లభించిన ఆదరణ వీటన్నిటిని ఆయన నిశ్చితంగా పరిశీలించాకే బాలకృష్ణను కొత్తగా చూపించాలి అనే ఆలోచన ఉంటుంది. ఈ కొత్త ఆలోచన అనేదే ఆయన విజయరహస్యంగా మనం చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో బాలకృష్ణ కాకుండా మిగతా హీరోలతో బాగా చేసినప్పటికీ అప్పటి వరకు ఆ హీరోలు చేసిన దానికి వైవిధ్యంగా వెళ్తే బాగుంటుంది, సక్సెస్ వస్తుంది అనేది ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. కాగా ఇలాంటి ఫార్ములాను మనకు కె. రాఘవేంద్రరావు అనేక సినిమాల్లో పాటించారు. ఆయన ఎన్టీ రామారావు గారిని చూపించిన విధానం కానీ, కృష్ణ గారిని ప్రజెంట్ చేసిన విధానం కానీ, చిరంజీవిని ఆవిష్కరించిన విధానం కానీ అందరికీ సుపరిచితమే.
అలాగే రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ వైవిధ్యమైన గెటప్లు వేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆ ఫార్ములా పాతదే అయినా దాన్ని ఈ తరంలో అందరూ వదిలేశారు. రెగ్యులర్ హీరోను రెగ్యులర్గా చూపెట్టడం అనే పందాలు వేడనాడి ఈ మాస్ హీరోలు, ఒక సీనియర్ హీరోలు, స్టార్డమ్ ఉన్న హీరోలు చూపించే ముందు చాలా కసరత్తు చేయాలి. ఏమాత్రం కసరత్తు చేయకుండా రెడీమేడ్గా కథలు ఒకటి చేసుకొని పెట్టి వస్తే ఇబ్బందులు తప్పు. అలా కాకుండా బాబీ చేసిన కృషికి ఈ సినిమా ఫలితమే నిదర్శనం. బాలకృష్ణ ఖాతాలో అంటే ఆయన విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. అఖండ 2 ఆ తర్వాత సినిమా వచ్చేది అఖండ 2. దానికి ముందే వచ్చిన ఈ డాకు కూడా ఆయన సంక్రాంతి విజయుడిగా నిలిచినట్టుగా సినీ వర్గాలు కూడా భావిస్తున్నారు.